హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో పిల్లలకి స్కూల్ పంపించడం ఏదో ఒక స్నాక్స్ పంపి పెట్టాలన్నమాట. కానీ ఏం చేయాలో అర్థం కాదు. సో ఇలా ఒక్కసారి చేయండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా ఒక చిన్న ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకుని సన్నగా తరిగేసి ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి చక్కగా ఇవన్నీ వేసి ఒకదాని తర్వాత చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఎగ్ను బాగా బీట్ చేయండి. అప్పుడు ఫ్లమ్మీగా వస్తుంది. సో ముక్కలు కూడా మంచిగా ఎగ్ కూడా బాగా ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది అనమాట. సో ఎగ్ వేసిన తర్వాత కాసేపు అలా తిప్పేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది, సప్పగా లేకుండా. ఈ రెసిపీ అంతా హై ఫ్లేమ్లో చేసుకోండి. ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ అయ్యేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఐరన్ కళాయిస్ ఉన్నా పర్లేదు, ఇలా స్టీల్ ఉన్నా పర్లేదు, లేదా వేరే ఏమున్నా సో వాడుకోవచ్చు అనమాట. అది మన దాంట్లో ఉన్న అవైలబుల్ ఏది ఉంటే అదే అనమాట. ఇంకో ఎగ్ తీసుకొని బాగా బీట్ చేసి దాన్ని కూడా ఫ్రై చేసుకొని కొంచెం ఎక్కువసేపు ఫ్రై అయితే పీసెస్ లాగా మంచిగా వస్తాయి అన్నమాట. తినేటప్పుడు ఈజీగా తినేస్తారు పిల్లలకి ఏంటంటే వాళ్ళ ప్రకారం పెద్ద పెద్ద పీసెస్ ఉండాలా, తినేటప్పుడు ఏది అడ్డం లేకుండా ఉండాలా, అది మెయిన్లీ చూసుకుంటారు. క్యారెట్ అంటే కొంచెం స్వీట్గా ఉంటుంది, ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి, ఎందుకంటే తీయడానికి ఈజీగా ఉంటుంది. ఒకరు తిన్నారనుకో అబ్బా కారం అనుకుంటా ఏడుచుకుంటా కూర్చుంటారు అనమాట. కాబట్టి పెద్ద పీసెస్ కట్ చేస్తే తీసేస్తారు. కొంతమంది పిల్లలు తీసేస్తారు, కొంతమంది తీయరు. కాబట్టి మీరు బాక్స్ పెట్టేటప్పుడు తీసి పెట్టేసండి, ఈజీగా ఉంటుంది అనమాట. ఒక కప్ అయితే రైస్ని మంచిగా అంటే వండేసుకొని ఫ్యాన్ కింద చల్లారబెట్టుకున్నాను అనమాట. అది కూడా వేసేసి దీంట్లో ఓల్ గరం మసాలా అదేం అవసరం లేదు పిల్లలు చేసేటప్పుడు. సో ఓన్లీ ఒక హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ అయితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, అండ్ పెద్దవాళ్ళు కూడా తినొచ్చు ఈజీగా, చాలా బాగుంటుంది టేస్టీగా. అప్పటికప్పుడు క్విక్గా అయిపోయే రెసిపీ ఏంటంటే ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఎగ్ వెజ్ ఏదైనా సరే సో బాగుంటుంది. సో ఎగ్ లేకపోతే వెజ్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది, అంతే. ఏముంది దాంట్లో ప్రాసెస్ పెద్దగా సోయా సాసు అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్లాక్ పెప్పర్ వేసుకుంటే చాలు, ఖతర్ సూపర్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. అండ్ పిల్లలకు హడావిడి లేకుండా సో పెట్టేసుకోవచ్చు అనమాట బాక్స్. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. దీని మీద పెరుగు వేసుకోవచ్చు, లేకుంటే ఏమైనా కారం అలా వేసుకొని తినే వాళ్ళు ఉంటారు. ఇంకా పెరుగు చాలా బాగుంటుంది దీని మీద కాంబినేషన్. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. అండ్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలపాలి. అండ్ దీంట్లో సాల్ట్ అయిపోతే సాల్ట్ వేసుకోండి, అండ్ కొంచెం కారం, ఒక లిటిల్ బిట్ కారం కూడా కొద్దిగా వేసుకోండి. పసుపు అయితే వేయకండి, పసుపుగా ఎల్లో కలర్గా కానొస్తుంది. కొంచెం కారం, ఎంత అంటే ఒక చిన్న గోరంచు మందం కారం అంతే. సో అలా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో అంతే. సో ఈ ఎగ్ ఫ్రైడ్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా. సో బాక్స్లో పెట్టేసి చక్కగా సో వేడిగా ఉంటే ఇంకా బాగుంటుంది. మా వాడైతే వెళ్ళేటప్పుడు తిన్నాడు, అండ్ బాక్స్లో కూడా పెట్టిందనమాట. అది కూడా తినేసిండు అనమాట. చాలా బాగుంటుంది. ఘీ వేసుకున్న పర్లేదు, ఆయిల్ వేసుకున్న పర్లేదు. సో మీ పిల్లలు దేంతో తింటారో ఇష్టంగా అదైతే యాడ్ చేసేసుకోండి. నేను ఆయిల్ యాడ్ చేశాను, ఎందుకంటే ఘీ లేదనమాట. సో అందుకని ఆయిల్ యాడ్ చేశాను. నార్మల్గా అయితే ఘీతో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా త్వరగా అయిపోయే సో ఫ్రైడ్ రైస్ రెసిపీస్ అయినా, స్నాక్స్ రెసిపీస్ అయినా ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. సో ఇలాంటి రెసిపీస్ మీకు కావాలంటే కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. అండ్ లంచ్ బాక్స్ అంటే లంచ్ కానీ, స్నాక్స్ కానీ, అండ్ డిన్నర్కి కానీ చాలా బాగుంటుంది. స్నాక్స్ టైంకి ఇది పెట్టాను అనమాట, ఎందుకంటే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ తింటారు వాళ్ళు. సో ఈజీగా బాగుంటుంది, టేస్టీగా అన్నట్టు. సో చల్లారిన తిన్నా పర్లేదు, పిల్లలు చల్లారినాగా తింటారు కదా. సో అందుకనమాట. చూసారు కదా, ఈజీగా సింపుల్గా అయిపోయింది. ఎక్కువ హడావిడి మన టైం సేవింగ్ ఉందా లేదా అని చూసి మనకి, కాబట్టి చాలా పనులు ఉంటాయి. ఇవన్నీ చేసుకుంటా పిల్లలకు పెట్టడం, టిఫిన్ చేయడం అవన్నీ హడావిడి లేకుండా ఉంటాయి. సో ఇలా చేసేస్తే టిఫిన్ అయిపోతుంది, అండ్ మధ్యాహ్నానికి ఈవినింగ్ తినడానికి కూడా సరిపోతుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్